నమస్తే. క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమానికి స్వాగతం. మహిళల్లో ఎక్కువగా కనిపించే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలేంటి? ఇది దేనివల్ల వస్తుంది? దీని ట్రీట్మెంట్ విధానాలు ఏంటి? అనేది మనకి వివరించడానికి వైజాగ్ ఒమేగా హాస్పిటల్స్ ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి. రవిశంకర్ గారు మనతో ఉన్నారు. సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రావడానికి కారణాలేంటి? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఇది మన భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే పల్లె ప్రాంతాల్లో నివసించే మహిళల్లో అధిక శాతంలో మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే రొమ్ము క్యాన్సర్తో బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండి తరువాత పదంలో మనకి ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ముఖ్యంగా ఒక కాజ్ ఆఫ్ డెత్ కింద ఇది మనం చూసుకోవచ్చు. ఇది రావడానికి ముఖ్యమైన గల కారణం ఏమిటి అంటే పూర్ హైజీన్, అంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వలన ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో అది అవగాహన లోపం వలన దురదృష్టవశాత్తు వాళ్ళకు ఈ వ్యాధిని బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాధి తాలూకా లక్షణాలు ఎలా ఉంటాయంటే మహిళల్లో అధిక రక్తస్రావం, అలాగే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట అవ్వటం, ఇంటర్మెన్స్ట్రల్ పీరియడ్స్ అంటే పీరియడ్స్కి మధ్యలో మళ్ళా వాళ్ళు రక్తస్రావం ఉండటం, అలాగే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే మహిళల్లో 45 నుంచి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో పూర్తిగా ఈ మెన్స్ట్రల్ సైకిల్స్ ఆగిపోతాయి. అటువంటి వారిలో ఎవరికైతే మెన్స్ట్రల్ సైకిల్స్ ఆగిపోయాయో వారిలో కనుక మనం ఈ రక్తస్రావం చూసినట్లయితే తప్పకుండా ఇది ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్ కింద మనం గుర్తించాలి. ఇవి కాకుండా కొంచెం వ్యాధి ఎర్లీగా ఉన్నప్పుడు అంటే తొలి దశలో ఉన్నప్పుడు పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే వాళ్ళు సంపర్కం జరిగిన తర్వాత ఆ మహిళల్లో కనుక ఏమాత్రం బ్లీడింగ్ గుర్తించింది అంటే తప్పకుండా అది ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్ కింద గుర్తించాలి. ఈ విధంగా మహిళల్లో అనేక రకాల సిమ్టమ్స్తో రావచ్చు. ఇదే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కొంచెం స్టేజ్ అంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో కనుక వెళ్ళినట్లయితే నడుము నొప్పి, అలాగే మోషన్ వెళ్తున్నప్పుడు ఇబ్బంది, యూరిన్ వెళ్తున్నప్పుడు ఇబ్బంది, అలాగే ఈ క్యాన్సర్ కనుక యూరిన్ సంచిని కానీ మోషన్ తాలూకా పేగుని కానీ తాకినట్లయితే మోషన్లో బ్లడ్ పడవచ్చు, అలాగే యూరిన్లో కూడా బ్లడ్ పడే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్. ఇప్పుడు ఈ క్యాన్సర్ విషయంలో డాక్టర్ గారిని ఏ సమయంలో సంప్రదిస్తే మంచిదంటారు? ముఖ్యంగా మహిళల్లో పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే సంపర్కం జరిగిన తర్వాత ఏమాత్రం బ్లడ్ పడినా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ఎవరైతే మహిళల్లో ఈ నెలసర్లు ఆగిపోయిన తర్వాత కూడా మెన్సెస్ అవుతారో, బ్లీడింగ్ చూస్తారో వాళ్ళు కంపల్సరీగా డాక్టర్ గారిని సంప్రదించాలి. అలాగే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, కంటిన్యూస్ బ్లీడింగ్ అంటే మనం ఎన్ని రకాల పద్ధతుల ద్వారా మనం కంట్రోల్ చేద్దాం అనుకున్నా ఎప్పుడైతే ఈ రక్తస్రావాన్ని పూర్తిగా స్థాయిలో మనం కంట్రోల్ చేయలేకపోతామో అటువంటప్పుడు మాత్రం కంపల్సరీగా డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్. ఇప్పుడు ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉన్నాయండి? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని చూసుకున్నట్లయితే మనకి 2 రకాలు. ఒకటి స్క్వేమస్ సెల్ కార్సినోమా, రెండవది ఎడినోకార్సినోమా. 90 నుంచి 95% స్క్వేమస్ సెల్ కార్సినోమానే చాలామందిలో చూస్తాం. ఒక 5% ఎడినోకార్సినోమాని చూస్తాం మహిళల్లో. ఈ క్యాన్సర్ని తొలి దశల్లో గుర్తించడానికి ఏమైనా వైద్య పరీక్షలు ఉన్నాయా సార్? ఈ వ్యాధి ముఖ్యంగా రావడానికి గల కారణం ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వలన ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి రావటానికి ఈ వైరస్ ఏదైతే కారణం ఉందో దాన్ని మనం గనక ఒక టెస్ట్ ద్వారా గుర్తించినట్లయితే అప్పుడు దీన్ని తొలి దశలో గుర్తించవచ్చు.
ఎప్పుడైతే మహిళల్లో తెల్లబట్ట లేదా ఎర్రబట్ట అవుతుందో అటువంటి వాళ్ళు ఒక చిన్న సింపుల్ టెస్ట్ ప్యాప్ స్మియర్ చాలా చౌకగా చాలా సులువుగా ఈ క్యాన్సర్ని మనం గుర్తించగల ఒక టెస్ట్, అది ప్యాప్ స్మియర్. ఈ ప్యాప్ స్మియర్ గనక చేయించుకున్నట్లయితే మహిళల్లో ముఖ్యంగా ఎవరైతే ఈ సిమ్టమ్స్తో బారిన పడుతున్న వాళ్ళు వాళ్ళని మనం చాలా తొలి దశలోనే ఈ క్యాన్సర్ని మనం గుర్తించవచ్చు. ప్యాప్ స్మియర్లో ఎప్పుడైతే క్యాన్సర్ మొదలవుతున్న లక్షణాలు కనిపిస్తుంటాయో వాటిని కూడా గుర్తించే అవకాశం ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఈ క్యాన్సర్ ఎటువంటి వారికి సోకే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఈ వ్యాధి ఎవరైతే మహిళలు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటే ఒకరు కాకుండా ఎక్కువ మందితో ఈ సెక్స్లో పాల్గొంటారో అటువంటి వారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే ముఖ్యంగా ఈ వ్యాధి సోకటానికి ముఖ్య కారణం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఎప్పుడైతే మహిళలు ఎక్కువ మందితో ఈ సెక్స్లో పాల్గొంటారో అప్పుడు వివిధమైన వేరు మగవాళ్ళ నుంచి ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ వలన వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యి ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్ ప్రొలాంగ్డ్ ఇన్ఫెక్షన్ అవటం వలన వాళ్ళకి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. అలాగే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే ఎవరైతే ఈ కాండోమ్స్ ఇవి వాడకుండా అన్ప్రొటెక్టెడ్గా సెక్స్లో పాల్గొంటారో అటువంటి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఈ వ్యాధిని నివారించడానికి ఏవైనా మార్గాలు ఉన్నాయా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఈ రోజుల్లో మనకి క్యాన్సర్ రాకుండా ఒక పద్ధతి అంటే నివారించడానికి ఎంతో సైంటిఫిక్ నాలెడ్జ్తోని ఎంతో ఎవిడెన్స్తో కూడుకున్న ఒకే ఒక ఇది ఏంటంటే వ్యాక్సిన్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్. సో ఈ ఒక్క క్యాన్సర్లో మాత్రమే మనం క్యాన్సర్ రాకుండా ఒక ఇంజెక్షన్ ద్వారా మనం ఈ క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఎవరికి ఇవి ఇంజెక్షన్ ఇవ్వాలి అంటే ముఖ్యంగా ఎవరైతే ఆడపిల్లలు జస్ట్ మెనార్కే అంటే జస్ట్ వాళ్ళు మెచ్యూరేషన్ దాటుతారో అటువంటి వారిలో 3 ఇంజెక్షన్లు మనం 0, 1, 6 months అంటే ఎప్పుడైతే ఇంజెక్షన్ ఇస్తామో దాన్ని 0గా పరిగణించి 1 మాసం తర్వాత మళ్ళీ 6 మాసాల తర్వాత కనుక మనం ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి 60 to 70% ప్రొటెక్షన్ ఈ వ్యాధి రాకుండా మనం ఇవ్వగలుగుతాం. ఈ వ్యాధి రాకుండా ఈ వ్యాక్సినేషన్ ఉపయోగించుకోవడం చాలా అవసరం. ప్రతి చిన్నపిల్ల ఎవరైతే మెచ్యూర్ అవుతారో వాళ్ళకి ఈ ఇంజెక్షన్స్ చేయిస్తే దాని నుండి ఈ వ్యాధి రాకుండా పూర్తి స్థాయిలో మనం నివారించుకోగలం. ఈ వ్యాధి నిర్ధారణ ఎలా జరుగుతుంది సార్? ఈ వ్యాధి నిర్ధారణ ముఖ్యంగా బయాప్సీ అనేది చేస్తాం. అంటే ఇది పంచ్ బయాప్సీ, సర్వైకల్ పంచ్ బయాప్సీ. ఎక్కడైతే క్యాన్సర్ సోకింది అని అనుమానం కలుగుతుందో ఆ ప్రదేశం నుండి ఒక చిన్న పీస్ తీసి దాన్ని మనం హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తాం. ఈ హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్లో మనకి ఈ వ్యాధి ఉన్నదా లేదా అనేది కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ బయాప్సీని మనం స్పెసిఫిక్గా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ టెస్ట్ కూడా చేయించుకుంటే ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఏమైనా సోకి ఉన్నదా విషయం కూడా మనకి తెలుస్తుంది. ఇది కన్ఫర్మేషన్ ఆఫ్ ద డయాగ్నోసిస్. అది కాకుండా మనం ఈ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత పలు రకమైన టెస్టులు మనం పేషెంట్లకి చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా సిటీ స్కాన్. ఈ సిటీ స్కాన్ అంటే ఈ సిటీ స్కాన్ ద్వారా మనకి ఈ వ్యాధి గర్భసంచి ముఖద్వారం దగ్గరే ఉందా, చుట్టూ ఏమైనా వ్యాపించిందా, పైన లింఫ్ నోడ్స్ ఏమైనా స్ప్రెడ్ అయ్యాయా, వెనకాతలో ఉన్న రెక్టమ్ అంటే ఈ మలద్వారానికి కానీ లేదా ఈ మూత్రాశయానికి కానీ ఏమైనా స్ప్రెడ్ అయిందా, ఇటువంటివన్నీ కూడా మనం ఈ సిటీ స్కాన్లో గుర్తించవచ్చు. అలాగే చెస్ట్ ఎక్స్రే, ఈ ఛాతీకి ఎక్స్రే తీసి అక్కడికి ఏమైనా వ్యాధి సోకిందా అనే విషయాన్ని కూడా మనం గుర్తించవచ్చు. అలాగే సిటీ స్కాన్లో ఈ వ్యాధి ఏమైనా లివర్ చుట్టుపక్కల ఉన్న భాగాలకు కనుక సోకిందా అనే విషయాన్ని కూడా మనం గుర్తించవచ్చు. ఇది కాకుండా ఎంఆర్ఐ స్కాన్ అంటే ఇది
ఏదైతే సిటీ స్కాన్లో మనం ఇన్ఫర్మేషన్ చూస్తామో ఆ ఇన్ఫర్మేషన్ కన్నా ఎంఆర్ఐలో ఇంకా మనకి ఈ వ్యాధిని మనం ఆపరేషన్ ద్వారా తొలగించగలమా, లేదా ఈ వ్యాధికి మనం ఏ విధమైన ట్రీట్మెంట్ చేయగలం అనే విషయాన్ని మనం ప్లాన్ చేసేయాలి అంటే కంపల్సరీగా ఎంఆర్ఐ అనేది చేసి, ఆ పెల్విస్కి ఎంఆర్ఐ చేసి దాని ద్వారానే ఈ వ్యాధి ఏ స్థాయిలో ఉన్నది అనేది గుర్తించవచ్చు. ఇప్పుడు అధునాతనమైన పెట్ స్కాన్, మా ఒమేగా హాస్పిటల్లో కనుక మీరు చూసుకున్నట్లయితే పెట్ స్కాన్, మోస్ట్ అడ్వాన్స్డ్ పెట్ స్కాన్ మనకి అవైలబుల్గా ఉంది. ఆ పెట్ స్కాన్ని మనం యూజ్ చేస్తే శరీరంలో ఏ భాగాలకి స్ప్రెడ్ అయినా సరే దాన్ని మనం గుర్తించవచ్చు. అది బోన్సే కావచ్చు, లంగ్సే కావచ్చు, లేదా లివరే కావచ్చు, ఎక్కడికైనా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ సోకినా సరే దాన్ని మనం ఈ పెట్ స్కాన్ ద్వారా గుర్తించవచ్చు. సో ఈ విధమైన పరీక్షలు చేయటం వల్ల మనకి ఈ వ్యాధిని పూర్తిగా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బ్రేక్ తర్వాత తిరిగి కార్యక్రమంలోకి స్వాగతం. ఓకే సార్, ఇప్పుడు ఈ వ్యాధిలో ఉండే స్టేజెస్ ఏంటి సార్? ముఖ్యంగా ఇవి 4 స్టేజ్లు. మొదటి స్టేజ్లో ఏంటంటే ఈ వ్యాధి ఏదైతే ఉందో అది కేవలం గర్భసించి ముఖద్వారం దగ్గరనే ఉండి చుట్టూ ఉన్న భాగాలకి దేనికి కూడా స్ప్రెడ్ అవ్వకుండా కేవలం ఒక చిన్న పుండు రూపంలో కనిపిస్తే దాన్ని మనం స్టేజ్ 1 అంటాం. స్టేజ్ 2కి వచ్చేటప్పటికి మనకి ఈ పుండు ఏదైతే గర్భసించి ముఖద్వారం దగ్గర ఉందో అది కొంచెం పెరిగి అప్ టు 4 సెంటీమీటర్స్ వరకు కూడా ఉండొచ్చు. అలాగే అది కొంచెం పక్కనున్న ఒక టిష్యూస్కి కనుక కొంచెం స్ప్రెడ్ అయితే, లేదా కిందనున్న ఈ వెజైనాకి స్ప్రెడ్ అయినా సరే దాన్ని మనం స్టేజ్ 2 కింద గుర్తిస్తాం. స్టేజ్ 3 ఏంటంటే ఈ వ్యాధి ఏదైతే ముఖద్వారం దగ్గర స్టార్ట్ అయిందో అది కొంచెం పక్క వరకు స్ప్రెడ్ అయితే దాన్ని స్టేజ్ 3 కింద గుర్తిస్తాం. అలాగే ఈ వ్యాధి కనుక వేరే భాగంలో శరీరంలో ఎక్కడైనా భాగానికి స్ప్రెడ్ అయినట్లయితే దాన్ని 4th కింద గుర్తిస్తాం. సో ఈ స్టేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టేజింగ్ చేయాలి అంటే కంపల్సరీగా పేషెంట్కి ఐదర్ పెట్ స్కాన్ కానీ లేదా సిటీ స్కాన్ ఇవన్నీ చేసి మనం స్టేజింగ్ చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఈ వ్యాధికి ఏ రకమైన చికిత్సలు చేస్తారు? ముఖ్యంగా ఈ వ్యాధికి చికిత్స చేయాలి అంటే అది ఏ స్టేజ్లో ఉన్నదనేది చాలా ముఖ్యం. స్టేజ్ 1 మనం తీసుకున్నట్లయితే దాన్ని స్టేజ్ 1A 1B కూడా అంటారు. 1Aలో పూర్తిగా ఇది సర్జరీ అంటే ఆపరేషన్ ద్వారా, శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా దీన్ని తొలగించి దీన్ని నయం చేయొచ్చు. 1Bలో ఉన్నప్పుడు దాని సైజు కనుక పరిమాణం పెద్దదిగా ఉంటే దాన్ని రేడియేషన్తో కానీ సర్జరీతో కానీ చేయొచ్చు. కానీ ఎక్కువ సార్లు సర్జరీ అయిన తర్వాత కూడా రేడియేషన్ తాలూకా అవసరం పడవచ్చు. సో స్టేజ్ 1లో సర్జరీలో ఏం చేస్తారంటే ముఖ్యంగా గర్భసంచి పక్కన ఉన్న టిష్యూ దాన్ని అంతా కూడా పూర్తిగా తొలగించి దాంతో పాటుగా ఈ గర్భసంచి నుండి ఏవైతే లింఫ్ నోడ్స్ ఉంటాయో అవన్నీ కూడా లింఫ్ నోడ్స్ తీస్తారు. దీన్ని వర్ధిమ్స్ హిస్టెక్టమీ, రాడికల్ హిస్టెక్టమీ అని కూడా అంటారు. ఈ హిస్టెక్టమీ ద్వారా పూర్తిగా మనకి కంటికి కనబడిన డిసీజ్తో పాటుగా ఎక్కడ ఇది వ్యాధి వ్యాపించి ఉండొచ్చు అని చూసి కూడా ఆ భాగాలను కూడా తొలగించి మనం కంప్లీట్గా ఈ వ్యాధిని నివారణ చేయొచ్చు. అదే స్టేజ్ 2 కనుక వెళ్ళినట్లయితే స్టేజ్ 2A 2B అని 2 విధాలుగా మనం దాన్ని విభజించి స్టేజ్ 2Aలో ముఖ్యంగా ఆపరేషన్ అయినా చేయొచ్చు లేదా రేడియేషన్ కూడా ఇవ్వచ్చు. అలాగే స్టేజ్ 3కి వెళ్తే సర్జరీ కన్నా రేడియేషన్ మాత్రమే మనం ఇవ్వగలం. స్టేజ్ 4లో కూడా రేడియేషన్ని. అయితే ఈ రేడియేషన్ని 2 విధాలుగా మనం ఈ వ్యాధిలో ఉపయోగిస్తాం. ఒకటి ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ, టెలిథెరపీ, అంటే పేషెంట్కి దూరంగా ఒక మిషన్ నుంచి దాని ద్వారా ఈ ఎక్స్రేస్ని పంపించి ఈ వ్యాధిని పూర్తిగా మనం కంట్రోల్ చేయటం, ఇది టెలిథెరపీ. ఈ టెలిథెరపీలో రకరకాల మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న మా హాస్పిటల్లో ఎలెక్టా వెర్సా HD అనే ఒక కొత్త మిషన్ ద్వారా
వ్యాధి ఉన్న భాగానికే మనం ఎక్కువ శాతం రేడియేషన్ ఇస్తూ మిగిలిన భాగాలకి చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ మనం చేయగలుగుతాం. సో అలాగే మా దగ్గర ఇప్పుడు ఎస్జిఆర్టీ అంటే సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ అనేది అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా మనం ఏదైతే ఖచ్చితంగా మనం రేడియేషన్ ఇవ్వాలని అనుకుంటున్నామో ఆ భాగం రేడియోథెరపీ అవుతున్న సమయంలో ఏమైనా కదులుతుందా లేదా దాన్ని గుర్తించడం చాలా అవసరం. ఒకవేళ కనుక కదులుతున్నట్లయితే మనం ఏదైతే భాగానికి మనం రేడియేషన్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ భాగం అక్కడ నుంచి టార్గెట్ నుంచి మిస్ అవ్వచ్చు. అటువంటి మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఈ సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీని కూడా దీంతో పాటుగా అనుసంధానం చేసి మనం రేడియేషన్ ఇంకా యాక్యురేట్గా సేఫ్టీగా మోడ్లో ఇవ్వచ్చు. దీన్ని టెలిథెరపీ అంటాం. బ్రాకీథెరపీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఒక్క సర్వైకల్ క్యాన్సర్లోనే ఇప్పటికీ కూడా బ్రాకీథెరపీ అనేది వాడుకలో ఉంది. ఈ బ్రాకీథెరపీ అంటే ఏంటి అంటే ఏదైతే గర్భసంచి ముఖద్వారం దగ్గర క్యాన్సర్ వచ్చిందో టెలిథెరపీ ద్వారా దాన్ని ష్రింక్ చేసుకున్న తర్వాత ఆ గర్భసంచి లోపలికి ఈ ఏదైతే రేడియో యాక్టివిటీ ఉన్న ఐసోటోప్స్ ఉంటాయో వాటిని ఉపయోగించి ఆ క్యాన్సర్ కణాలకి అతి తక్కువ దగ్గర దూరం నుంచి మనం దీన్ని రేడియేషన్ని మనం ఇవ్వగలుగుతాం. తద్వారా ఆ రేడియేషన్ వలన ఎక్కువ శాతం మనకి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో టెలిథెరపీ, బ్రాకీథెరపీ అనేవి రెండూ కూడా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఈ సర్వైకల్ క్యాన్సర్కి వచ్చేటప్పటికి. అదేవిధంగా ఈ రేడియేషన్తో పాటుగా మనం కీమోథెరపీని కూడా జత చేసి ఇస్తాం. ఎందుకు అంటే రేడియేషన్ తాలూకా ఎఫెక్ట్ని ఇంకా మరింత పెంచుతుంది కాబట్టి ఈ కీమోథెరపీని కూడా రేడియేషన్తో కలిపి ఇస్తే మనకి ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇవి మనం వాడుకలో అదేవిధంగా ఎప్పుడైతే ఈ పేషెంట్కి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటారో అంటే ఆపరేషన్ చేయలేని స్టేజు లేదా రేడియేషన్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న వాళ్ళకి అప్పుడు పాలియేటివ్ అంటే ఆ పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ని ఆ పేషెంట్కి ఉన్న ఇబ్బందుల్ని తగ్గించడానికి మనం కీమోథెరపీని వాడచ్చు. అదేవిధంగా కొందరిలో మనం ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత మరలా ఈ జబ్బు సోకే అవకాశం ఉంటుంది, మళ్ళీ వచ్చే అవకాశం. అటువంటి వారిలో మనం ఈ కీమోథెరపీతో పాటుగా కొంత టార్గెటెడ్ థెరపీస్ కూడా ఈరోజు మనకి అందుబాటులో వచ్చాయి. ఎస్పెషల్లీ బెవసిజిమాబ్ అనేది ఒక డ్రగ్, అది కూడా చాలామంది డాక్టర్లు వాడుతూ ఉంటారు. ఈ డ్రగ్ను వాడితే ఎంతో కొంత పేషెంట్కి బెనిఫిట్ వస్తుంది. సో కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ కలిపి అడ్వాన్స్డ్ సర్వైకల్ క్యాన్సర్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. చికిత్స సమయంలో పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? చికిత్స సమయంలో ముఖ్యంగా పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళకి స్టూల్ సాఫ్ట్నెస్ అంటే మోషన్ అది చాలా సాఫ్ట్గా అయ్యే విధంగా మంచి ఆహారాన్ని అంటే హై ఫైబర్ డైట్ని తీసుకోవాలి. తద్వారా ఈ మోషన్ వెళ్ళే దారికి ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వకుండా పేషెంట్కి ఇబ్బంది కలగకుండా ఈ చికిత్స మొత్తం మనం కంప్లీట్ చేయగలుగుతాం. అదేవిధంగా ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి, కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి ఈ ట్రీట్మెంట్ పీరియడ్ అంతా కూడా. అలాగే మంచి హై ప్రోటీన్ డైట్ని కన్జ్యూమ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవటం వలన మనం చికిత్సని ఆ టైం ఫ్రేమ్లో మనం పూర్తి చేయగలుగుతాం. అదేవిధంగా పేషెంట్కి ఏంటంటే మనం ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు హీమోగ్లోబిన్ ఎప్పటికప్పుడు అది మనం చెక్ చేస్తూ ఉంటాం. ఆ హీమోగ్లోబిన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రాప్ అవ్వకూడదు. డ్రాప్ అవ్వకుండా ఉండాలి అంటే హీమోగ్లోబిన్ పేషెంట్ మంచి ఆహారం తీసుకుంటూ ఆ హీమోగ్లోబిన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు ఈ చికిత్స జరుగుతున్న సమయంలో పేషెంట్ ఆహార పద్ధతులు ఎలా ఉండాలి సార్? అదేనమ్మా, ముఖ్యంగా పేషెంట్స్ ఏంటంటే మంచి హై ప్రోటీన్ డైట్ తీసుకుంటూ ఉండాలి, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, నాసియేటింగ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఈ విధంగా వాళ్ళకి వాంతులు వచ్చే విధంగా ఉండే ఆహారం ఏది తీసుకోకూడదు. అలాగే మసాలా అది కూడా ఎక్కువ తీసుకోకూడదు. తద్వారా ఒకవేళ వామిటింగ్ అయినా సరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఇవి ఈజీగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు ఈ వ్యాధి అనేది అసలు రాకుండా నివారించుకోవడం ఏమైనా జరుగుతుందా? ఇది ముఖ్యంగా మనం వ్యాధి రాకుండా అంటే ఒకే ఒక పద్ధతి, అది హెచ్పివి వ్యాక్సినేషన్.
ఆ వ్యాక్సినేషన్ ద్వారా మనం పూర్తిగా దీన్ని రాకుండా నియంత్రించవచ్చు. అది కాకుండా ఎక్కువ మంది సెక్షువల్ పార్ట్నర్స్ ఉండకూడదు. ఆల్వేస్ ప్రొటెక్టెడ్ సెక్సే ఉండాలి. సెక్స్లో పాల్గొనేటప్పుడు ప్రొటెక్టెడ్ సెక్సే ఉండాలి అపార్ట్ ఫ్రమ్ స్పౌస్. సో ఈ విధంగా మనం అలాగే పేషెంట్ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని చాలా హైజీనిక్గా ఎప్పుడు క్లీన్గా ఉంటే ఈ హెచ్పివి వైరస్ సోకే అవకాశం చాలా చాలా తక్కువ. అందుకే మనం ఈ వ్యాధిని ఎక్కువగా డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్లోనే చూస్తూ ఉంటాం. ఎక్కడైతే డెవలప్డ్ కంట్రీస్లో ఈ వ్యాధి చాలా అరుదు. ఎందుకు అంటే వాళ్ళు పర్సనల్ హైజీన్ అది కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ వ్యాధిని అంత ఎక్కువగా చూడం మనం. సో మనం కూడా మన పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళ పర్సనల్ హైజీన్ గురించి, వాళ్ళు ఏ విధంగా శుభ్రం చేసుకుంటే ఈ వ్యాధి రాకుండా ఉంటుందో దాని ఇంపార్టెన్స్ గురించి మనం చెప్పగలగాలి. ఓకే సార్. ఇప్పుడు ఈ పేషెంట్స్కి ఫాలో అప్ ఎలా చేయాలి సార్? ఈ పేషెంట్స్ని ముఖ్యంగా ఫస్ట్ 2 years చాలా క్లోజ్గా ఫాలోఅప్ చేస్తాం. ఎట్లా అంటే ఎవ్రీ 2 monthsకి లేదా 3 monthsకి వాళ్ళు పేషెంట్కు వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఎగ్జామినేషన్ చేసి, ఎగ్జామినేషన్లో కనుక మనకు డౌట్లు ఉంటే వెంటనే ఒక అల్ట్రాసౌండ్ కానీ లేదా అవసరమైతే సిటీ స్కాన్ ఇవన్నీ చేసి దాని ద్వారా మనం ఒకవేళ వ్యాధి కనుక మళ్ళీ తిరగబడినా లేదా వ్యాధి ఇంకా కొంత మిగిలి ఉన్నా సరే దాన్ని మనం గుర్తించగలుగుతాం. సో మొదట 2 సంవత్సరాలు ఎవ్రీ 2 to 3 months వస్తారు. 2 సంవత్సరాలు దాటిన తర్వాత 6 monthsకి ఒకసారి పేషెంట్ వచ్చి ఫాలోఅప్కి క్లినిక్కి వస్తూ ఉంటారు. అలాగే 5 సంవత్సరాల తర్వాత నుంచి ఎవ్రీ 5 yearsకి ఒకసారి వీళ్ళు ఫాలోఅప్కి వస్తారు. ఫాలోఅప్ చాలా అవసరం. ట్రీట్మెంట్ ఎంత ముఖ్యమో ఫాలోఅప్ కూడా అంతే ముఖ్యం. ఎందుకు అంటే ఫాలోఅప్లో మనం పేషెంట్ తాలూకా ట్రీట్మెంట్ వలన కలిగిన ఇబ్బందులను కానీ మనం దాన్ని ట్రీట్మెంట్ చేయగలం. అలాగే ఒకవేళ వ్యాధి కనుక మళ్ళీ తిరగబడితే దాన్ని మనం తొలి దశలోనే గుర్తించి దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఓకే సార్. సో చూసారుగా వ్యూయర్స్, ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించిన వివరాలు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే